సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి యంగ్ హీరోలు ఆపసోపాలు పడుతుంటే ఏడాదికి ఏకంగా 4-5 సినిమాలు చేస్తున్నారు సీనియర్లు. ఆ రేంజ్ సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా తగ్గేదే లేదంటున్నారు సీనియర్ హీరోలు. యంగ్ హీరోలు కూడా సీనియర్ల స్టామినాని, క్రేజ్ ని మ్యాచ్ చేయడానికి పోటీ పడుతున్నారు. మరి పోటాపోటీగా సినిమాలు చేస్తున్న సీనియర్లు, జూనియర్లు ఎవరో డీటెయిల్ గా చూద్దాం. సీనియర్లు 50 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇంకా తమ క్రేజ్ ని కంటిన్యూ చేస్తుంటే సీనియర్ల డామినేషన్ ని ఓవర్టేక్ చేయాలని యంగ్ హీరోలు కూడా పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. కొత్త హీరోలు కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, వేల కోట్లతో బాక్స్ ఆఫీసులు బద్దలు చేస్తున్నా వాళ్లతో కూడా పోటీకి తగ్గేదేలే అంటున్నారు సీనియర్లు. ఈ విషయంలో బాలయ్య స్పీడ్ మాత్రం అన్స్టాపబుల్. అఖండ 2తో ఈసారి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపిస్తున్నారు. సీనియర్లలో తన క్రేజ్, ఇమేజ్ ని ఆడియన్స్ లో ఏమాత్రం కోల్పోకుండా కంటిన్యూ చేస్తున్నారు బాలయ్య. సీనియర్ స్టార్స్ లో మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరో బాలయ్యే. మాస్ యాక్షన్ ఎలివేషన్ అంటే బాలయ్య తర్వాతే ఎవరైనా. బాలయ్య హీరో కాదు, ఫ్యాన్స్ కి ఎమోషన్ అంటారు. అలాగే 40 ఏళ్లుగా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ లో ఆ ఊపే వేరు. 64 ఏళ్ల ఈ సీనియర్ హీరో ఇప్పటికీ భారీ యాక్షన్ సీన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అఖండ 2 రిలీజ్ కాకముందే గోపీచంద్ మలినేనితో సినిమా స్టార్ట్ చేసి తన స్పీడ్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరని ప్రూవ్ చేస్తున్నారు. రోజు రోజుకి యంగ్ అయిపోతూ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరంజీవి. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న మెగాస్టార్ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందుకే ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మెగాస్టార్ సినిమా రిలీజ్ అంటే అదే ఎక్స్పెక్టేషన్స్, అదే క్రేజ్ తో థియేటర్లకు వెళ్తున్నారు జనాలు. సంక్రాంతికి థియేటర్లోకి వస్తున్న మన శంకర వరప్రసాద్తో మరోసారి తన హవా చూపిస్తానంటున్నారు మెగాస్టార్. ఇప్పటికే ప్రమోషన్లు, పాటలతో ఫుల్ బజ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ యంగ్ హీరో ప్రభాస్ కి ఏమాత్రం తగ్గనంటూ బరిలోకి దిగుతున్నారు. 70కి దగ్గరలో ఉన్న చిరంజీవి సినిమాల్ని కూడా అంతే స్పీడ్ గా చేస్తున్నారు. 3 సినిమాల్లో మన శంకర వరప్రసాద్తో పాటు విశ్వంభర నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. శ్రీకాంత్ వదులతో అనౌన్స్ చేసిన సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. వీటికి తోడు బాబీతో మరో సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమాల్లో ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు మెగాస్టార్. మరో సీనియర్ హీరో వెంకటేష్ ఒకవైపు స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ మరోవైపు సోలో హీరోగా వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెట్టేశారు. మన శంకర వరప్రసాద్ లో చిరంజీవితో పాటు ఇంపార్టెంట్ రోల్ చేసిన వెంకటేష్ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఇది కాక మరో సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో ఉంది. ఇలా యంగ్ హీరోలతో ఏమాత్రం తగ్గకుండా స్పీడ్ చూపిస్తున్నారు వెంకటేష్. మిగతా సీనియర్ హీరోలందరూ బాక్స్ ఆఫీస్ లెక్కలు, క్రేజ్ విషయంలో యంగ్ హీరోలతో పోటీ పడుతుంటే ఫిట్నెస్ మెయింటెనెన్స్ విషయంలో పోటీ పడుతున్నారు నాగార్జున. కెరియర్ స్టార్టింగ్ లో ఎలాంటి బాడీ ఫిట్నెస్ ఉందో 65 ఏళ్ల వయసులో నాగార్జున ఇంకా అదే ఫిట్నెస్ తో కంటిన్యూ అవుతున్నారు. డిఫరెంట్ కంటెంట్ మూవీస్ చేస్తున్న నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాతో కెరియర్ మైల్ స్టోన్ ని రీచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు.